మామూలు మనిషి కాదు, అపర భగీరథుడు. ఆయన లేని తెలంగాణ చరిత్ర లేదు, తెలంగాణ జీవమే లేదు. మనం చిన్నప్పుడు అశోక చక్రవర్తి అని చదువుకున్నాం. చిన్నప్పుడు ఒక చెట్లు నాటిసినే అశోక చక్రవర్తులు. అలాంటి వాడు మన కేసీఆర్ గారు ప్రపంచంలో ఏ రాజు చేయని ఉపాయం చేసి మనకు రైతులకు రైతు బంధు ఇచ్చిండంటే, రైతుల దగ్గర భూమి తీసుకున్న రాజులే ఉన్నారు, కానీ తిరిగి ఇచ్చే రాజు ఈయన ఒక్కడే. ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో ఏ ఆలోచన చేయలే. కేసీఆర్ 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు జీవించినా ఒప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం వల్ల ఒక ఎకరానికి కూడా నీళ్లు సాగలేదు అంటున్నారు కదా, దాన్ని ఏమంటారు? అది వాళ్ళు రండలాలు నిజంగా చెప్తున్నా. వాళ్ళకు పరిపాలన చేత కాదు. వాళ్ళకు 60 ఏళ్లలో ఒక్కనాడన్నా ఒక్క నదిని నింపిరా, ఒక్కనాడన్నా ఒక ఊర్లో పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? ఎప్పుడు మత రాజకీయాలు, కుల వివక్షాలు తప్ప వాళ్ళకు రాజకీయం చేత కాదు. కమిషన్ల గవర్నమెంట్ అది. మరి దీన్ని 1,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? అన్నోడు కూడా ఎదవాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ నదుల వద్ద లేవు, కట్టాల్సిన ప్రదేశం అక్కడ వేరే ప్రదేశంలో కట్టారు. నిజానికి చాలా మంది నిపుణులు తెలుసుకోండి, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు మొత్తము కట్టాల్సిన ప్రదేశంలో కాదు, కట్టకూడని ప్రదేశంలో కట్టారు. అవి ఆలోచిస్తారు. ఏమున్నా కేసీఆర్ ప్రాజెక్టు కట్టిన కాళేశ్వరం అంటే ఆ తెలియదు ఇప్పటి వాళ్ళకు. సుప్రీంకోర్టు కూడా మనకు ఉత్తర్వులు ఇచ్చింది, కాళేశ్వరం వల్ల 1 కోటి ఎకరాల మాగాని పెరిగిందని చెప్పింది తప్ప ఇలాంటి ఎదవలకు అర్థం కాదు. కుక్కకు చెరుకు రుచి తెలుసా? చెప్పు రుచి తెలుసు. ఇలాంటి వాళ్ళకి తెలియదు, తెలంగాణ ప్రజలకే తెలుసు.